Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Revelation, chapter 4, verse 8. ఈరోజు మన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో నుండి తీసుకొనబడింది. They rest not day and night, saying, Holy, 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 Lord God Almighty, which was and is to come. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. Humans in their very nature are worshipping creatures. మానవులు స్వాభావికంగానే ఆరాధించేటువంటి జీవులు. Man has always wished to worship God. మానవుడు ఎల్లప్పుడూ కూడా దేవుని ఆరాధించాలని కోరేవాడు. Shortly after creation, సృష్టించబడిన వెంటనే we read in Genesis chapter 4 verses 3 and 4. ఆదికాండం 4వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చదివితే, I am reading those verses. ఆ వచనాలు నేను చదువుతున్నాను. Genesis 4th chapter, ఆదికాండము 4వ అధ్యాయం verses 3 and 4. 3-4 వచనాలు. In the course of time, Cain brought to the Lord an offering of the fruit of the ground, and Abel also brought of the firstborn of his flock and of their fat portions. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. When Paul was in Athens, పౌలు ఏథెన్స్లో ఉండగా he noticed that the people there had an innate desire to worship. అక్కడ ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు ఆ దేవుణ్ణి పూజించాలి అనేటువంటి కోరుతున్నవారు. So he said in Acts chapter 17, అపోస్తలుల కార్యములు ఇక్కడ 17వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, in verses 22 and 23, 22-23 వచనాల్లో అంటాడు, Men of Athens, I perceive that in every way you are very religious. For as I passed along and observed the objects of your worship, I found also an altar with the inscription, To the unknown God. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడిన, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. The immoral pagans also have the nature of worshipping something or other. అనైతికమైనటువంటి చూడండి, ఆ అన్యులైనటువంటి వారు, ఆ విగ్రహారాధికులు కూడా వారు కూడా ఏదో ఒక రూపాన్ని చేసి పూజించాలని అనుకుంటారు. Paul wrote about them in Romans 1:22 and 23. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో పౌలు ఆ మాటల్ని రాస్తున్నాడు. I am reading them. ఆ మాటలు కూడా చదువుతున్నాను. Claiming to be wise, they became fools and exchanged the glory of the immortal God for images resembling mortal man and birds and animals and creeping things. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. Man has innate desire to worship and man is a worshipping creature. మానవుడు దేవుని ఆరాధించాలనేటువంటి ఆ భక్తి గలవాడు కాబట్టి మానవుడు ఆరాధించే ఒక జీవిగా ఉన్నాడు. But why should man desire to worship God? అయితే ఎందుకని మానవుడు దేవుని ఆరాధించాలనేటువంటి వాంఛ ఉంటుంది? In Revelation 4, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో the four living creatures provide man with reasons to worship. ఈ 4 జీవులు కూడా ఎందుకు ఆరాధించాలనే దానికి కారణాలు మానవులకు తెలియపరుస్తున్నారు. John the disciple had just been transported into heaven where he saw a throne. శిష్యుడైనటువంటి యోహాను అప్పుడే పరలోక స్థలమున కొనిపోబడి అక్కడ సింహాసనాన్ని చూసినాడు. And also one sitting on the throne. ఆ సింహాసనం మీద కూర్చున్న ఒకని చూసినాడు. Around the throne there were 24 elders. ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. And closer to the throne was a circle of 4 living creatures. ఆ సింహాసనం దగ్గర 4 జీవులు కూడా ఉన్నాయి. Those 4 living creatures provide man reason to worship the him which they never cease to praise God. ఈ 4 జీవులు కూడా ఎందుకని దేవుని మానక రాత్రింబగళ్ళు స్తుతించాలి, ఆరాధించాలో మనుషులకు దాని కారణాలు తెలియపరుస్తున్నాయి. Oh, that is the verse for our meditation today. అది నేటి దినము మన ధ్యానము కొరకైన వచనం కూడా. What they are telling? వాళ్ళు ఏమని చెప్తున్నారు? Holy, holy, holy is the Lord God Almighty who was and is to come. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నారు. Though there are many reasons for which we have to worship the Lord. ఎందుకని మనము దేవుని ఆరాధించాలి అనే దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, but due to the lack of time only 3 attributes we are going to see this morning. సమయం తక్కువ కాబట్టి ఉదయకాలం ఒక 3 లక్షణాలు మాత్రం మనం చూస్తాం. Number 1, మొదటిది, God is all holy. దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన The 4 living creatures begin their hymn
by declaring God's holiness. నలుగురు జీవులు కూడా దేవుని యొక్క పరిశుద్ధతని వెల్లడిపరుస్తూ ఆరాధన చేస్తున్నారు. They say holy, holy, holy. వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. Yeah, this certainly sounds like the hymn of the seraphims which Isaiah saw. ఇది యెషయా దర్శనంలో చూసిన సెరాఫులు దానికి సమానంగా ఉంది. So if you వారి read పాటలకి Isaiah 6:3, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో they are చదివితే also singing like that. వారు కూడా ఈ రీతిగానే పాడుతూ Holy, ఉన్నారు. holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. పరిశుద్ధుడు 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 అని సైన్యములకు అధిపతి యెహోవా సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉందని గాన ప్రతిగానములు చేసినారు. So some see in the threefold repetition of God's holiness a reference to the Trinity. ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 3 సార్లు చెప్పబడడంలో ఒకరేమన్నారంటే ఇది దేవుడు త్రిత్వమై ఉన్నాడు దాన్ని సూచిస్తా ఉందంట. Scriptures teach that God is composed of a unity of a Father, Son and the Holy Spirit. లేఖనం బోధించేది ఏమిటిది? దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా కలయికగా ఉంటారు. But at the same time, అయితే అదే సమయంలో there are distinctions between Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మకి వ్యత్యాసాలు ఉన్నాయి. But without any controversy, అయితే ఇక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా I think holy, holy, holy emphasizes God's holiness. పరిశుద్ధుడు 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 అనేది దేవుని పరిశుద్ధతని నొక్కి చెప్తా ఉంది. When we wish to emphasize something, మనం దేనినైనా నొక్కి చెప్పాలి అని కోరినప్పుడు and when we wish to make sure we are heard correctly, we will often repeat ourselves. మనం సరిగ్గానే విన్నామని చెప్పేదాన్ని కూడా పదే పదే చెప్తుంటాం అన్నమాట. I am convinced that's what we have here. ఇక్కడ కూడా అదే సంగతి ఉందనే నాకు అనిపిస్తా ఉంది. The four living creatures wish to emphasize God's holiness and thus they repeat the attributes 3 times. నలుగురు జీవులు నొక్కి చెప్తున్నటువంటి ఆ మాటను బట్టి 3 సార్లు చెప్తా ఉన్నారు, అదే మాట పలుకుతా ఉన్నారు వాళ్ళు. God's holiness is a theme, common theme in the scripture. దేవుని యొక్క పరిశుద్ధత అనేది లేఖనాల్లో ఒక సాధారణమైనటువంటి అంశంగా ఉంది. After the Lord delivered them from Pharaoh's army across the Red Sea, దేవుడు ఎర్ర సముద్రంలో నుండి ఫరో సైన్యం నుండి తన ప్రజలను విడిపించినప్పుడు Moses and the Israelites sang to God in Exodus 15:11. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మోషేయు ఇశ్రాయేలు ప్రజలు కీర్తన పాడినారు. Who is like unto you, O Lord, among the gods? కాబట్టి Who is like you, majestic in holiness, awesome in glorious deeds, doing wonders? Exodus 15:11. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటే చదవచ్చు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. God told Moses to tell the Israelites in Leviticus 19:2. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మోషేతో ఇశ్రాయేలు ప్రజలకి చెప్పమన్నటువంటి You మాట, shall be holy, for I am the Lord your God, I am holy. నీ దేవుడైన యెహోవాను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండవలెను. As Jesus was praying for his disciples, యేసు ప్రభువు వారు తన శిష్యుల కొరకు ప్రార్థన చేసినట్టుగా he said to God in John 1:11, యోహాను సువార్త 1:11లో దేవుడితో చెప్తున్నాడు, Holy Father, పరిశుద్ధుడవైన తండ్రి అంటాడు, keep them in your name which you have given me. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడుము. What does God's holiness have to do with our coming together to worship? మనము కూడి ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత మనకి ఏ రీతిగా అర్థమవుతుంది అది? We need to remember the situation in which John penned Revelation. ఇప్పుడు యోహాను ఆ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. The Christians in Asia Minor were suffering persecution. చిన్న ఆసియాలో ఉన్న క్రైస్తవులు క్రీస్తు నామమును బట్టి ఎన్నో శ్రమలు వాళ్ళు భరిస్తా ఉన్నారు. And John wrote to encourage these Christians to keep the faith. ఈ క్రైస్తవులని మీరు విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రోత్సహించి బలపరుస్తూ రాస్తున్నటువంటి మాట. The main obstacle these Christians were enduring was emperor's worship. ఈ క్రైస్తవులకి ఆరాధన చేయడానికి వారికి ఉన్నటువంటి అభ్యంతరాల ఆటంకాలు ఏమిటిదంటే ఆనాడు చక్రవర్తులని రాజులను పూజించేవారు. In those days people were worshipping their kings also. Many Egyptians worshipped King Pharaoh also as God. ఆ దినాల్లో ప్రజలు రాజులని వాళ్ళు పూజించేవారు, మరి ఫరోలను ఐగుప్తు యొక్క ఫరోలని వాళ్ళు దేవుళ్ళుగా పూజించేవారు. I am convinced that the reasons the living creatures give for worshipping God are given to show why God, not the emperor, stands as the model of moral perfection. ఇక్కడ జీవులు ఎందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ దేవతలు అనబడుతూ ఆ రాజులుగా వాళ్ళు పూజించబడుతున్నారే అది కాదు, ఇక్కడ నైతికమైనటువంటి రీతిలో ఆలోచన చేయండి ఎందుకని మనం ఆరాధించాలో కారణాలు చెప్తున్నారు. Number 1, he is holy. మొదటిదిగా ఆయన పరిశుద్ధుడు. And number 2, రెండవది God is omnipotent. దేవుడు సర్వశక్తిమంతుడు. The 4 living creatures refer to God as
the Lord God Almighty. నలుగురు జీవులు కూడా ఏమని చెప్తున్నారంటే సర్వాధికారియు దేవుడునగు ప్రభు. And God is the Lord God. కాబట్టి దేవుడు ప్రభువును దేవుడునై And ఉన్నాడు. he is the sovereign of the universe. ఆయన విశ్వమంతటికి సార్వభౌముడై The ఉన్నాడు. Roman emperors considered themselves as Lord and God, and they were worshipped as such. రోమా చక్రవర్తులు తమను తాముగా ప్రభువులుగా దేవుళ్ళుగా వాళ్ళు కనపరుచుకుని ఆ రీతిగానే పూజింపబడుతూ ఉండేవారు కూడా. The four living creatures declare it is God, not the emperor, who was sovereignty over the world. నాలుగు జీవులు చెప్పేది అదే, ఈ లోకరీత్యా ప్రభువులు అనబడేవారు కాదు, సర్వాధికారియు సార్వభౌమ అధికారం గల దేవుడు ఆరాధించబడాలి, పూజించబడాలి. In other words, God controls all. మరొక మాటలో చెప్పాలంటే దేవుడే సమస్తమును అదుపులో పెట్టినవాడు. Yeah, when Jehoshaphat was being attacked by 3 armies, యెహోషాపాతు మరి 3 సైన్యాలు వచ్చి ఆయన పైన దాడి చేస్తున్నప్పుడు he proclaimed before his people in 2 Chronicles chapter 20 verse 6. రెండవ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో ప్రజలందరి ఎదుట ఆయన ప్రకటన చేసిన మాట. Yeah, 2 Chronicles chapter 20 రెండవ దినవృత్తాంతంలో గ్రంథం 20వ అధ్యాయం and verse 6. 6వ వచనంలో, O Lord, God of our fathers, are you not God in heaven? You rule over all the kingdoms of the nations. In your hand are power and might, so that none is able to withstand you. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. Again in Revelation 19:6. మరలా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో కూడా What we read? ఏమని చదువుతున్నాం ఇక్కడ? Hallelujah, for the Lord our God, the Almighty reigns. ఇక్కడ సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. The first readers of the book needed to understand God's sovereignty. మొదటిదిగా ఈ గ్రంథం చదువుతున్నటువంటి వారు, చదవరులైన వారు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవాలి. They were putting their lives on the line in defying the worship of the emperor. వారు చక్రవర్తులను పూజించుట, ఆరాధించడం దాన్ని తిరస్కరిస్తూ వాళ్ళు ధైర్యంగా చెప్తారు. In refusing to worship the emperor, ఆ చక్రవర్తులని పూజించడానికి నిరాకరించడంలో what is the result? దాని ఫలితం Those ఏమైంది? Christians were barred from commerce, depriving their families of needed support. ఆ క్రైస్తవులైన వారికి ఆర్థిక పరంగాను అలాగే కుటుంబంలో నుండి కూడా ఏ ఆధారం లేకుండా వారిని వెలివేస్తా ఉన్నారు. Oh, they were being burnt alive వారిని సజీవ దహనం చేసినారు. because they have not worshipped the emperor. ఎందుకంటే ఆ చక్రవర్తుల రాజులని వాళ్ళు పూజించడం They లేదని. needed to understand their refusal to worship the emperor was worth the cost. Yes, though we die. చక్రవర్తులను పూజించడానికి నిరాకరించడంలో వారు ఇదే దీనికి కారణం, ఇదే దీనికి సరి అయినది, మేము దీనికి తగిన వారము అని వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. We don't bother. ఒకవేళ మేము చనిపోయినా గానీ మాకేం పర్వాలేదు అని మీరు ఎరగాలని. And John shows the worth that God is in control. యోహాను ఆ యోగ్యతల గురించే చెప్తా ఉన్నాడు. సమస్తమును కూడా దేవుడు నియంత్రిస్తున్నాడు, ఆయన అదుపులో ఉన్నది. So many times in life, అనేక పర్యాయాలు జీవితంలో we like our first century brethren, మన మొదటి శతాబ్దపు సహోదరుల వలె, yes, we also need to understand that God remains on his throne. మనం కూడా అర్థం చేసుకోవాలి, దేవుడు ఇంకనూ సింహాసనాసీనుడై ఉన్నాడని. Our lives are torn apart by tragedy, and we need to know that God remains in control of this universe. మన జీవితాలు ఎంతో విషాదకరమైనటువంటి పరిస్థితి అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, దేవుడు ఇంకనూ సింహాసనాసీనుడై ఉన్నాడు. We face struggles that we cannot understand. మనకు అర్థం కానిటువంటి కష్టాలు, శ్రమలు మనం ఎదుర్కొంటుంటాం. But we need to know that God understands them. అయితే ఇవన్నీ కూడా దేవుడు అర్థం చేసుకోగలడని నువ్వు తెలుసుకోవాలి. What a blessing it is to serve the sovereign and almighty God. సార్వభౌమ సర్వాధికారి అయిన దేవుణ్ణి సేవించుట ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. As we worship him, ఆయనను మనం ఆరాధిస్తున్నాం. we acknowledge his sovereignty over the affairs of man. కాబట్టి మానవుని యొక్క వ్యవహారాలన్నిటిలో కూడా దేవుని సార్వభౌమాధికారాన్ని మనం ఒప్పుకుంటున్నాం. So God is holy. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. And secondly, God is omnipotent. రెండోది దేవుడు సర్వాధికారి. Third thing, మూడోది God is eternal. దేవుడు నిత్యమైన వాడు. The four living creatures say, 4 జీవులు చెప్తున్న మాట, who was and is to come. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు. God is eternal. దేవుడు నిత్యమైన వాడు. He has neither beginning nor end. ఆయనకి ఆది అంతము లేనివాడు. Moses said before all Israel in Deuteronomy 33:27. ద్వితీయోపదేశకాండం 33:27లో మోషే ఇశ్రాయేలు ప్రజలందరి ముందు చెప్పిన మాట, The eternal God is your dwelling place, and underneath are the everlasting arms. 33:27. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము
27వ వచనం మనం చదువుతున్నాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. The psalmist declared in Psalm 135, కీర్తనకారుడు 135వ కీర్తనలో ప్రకటన in చేస్తున్నాడు. verse 13, 13వ వచనంలో, your name, O Lord, endures forever. Your renown, O Lord, throughout all ages. 135:13. 135వ కీర్తన 13వ వచనం, యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. So in our finite minds, we cannot contemplate how God has existed forever. కాబట్టి మనకున్న పరిమితి గల జ్ఞానముతో దేవుడు శాశ్వతముగా ఉన్నవాడు అన్న సంగతి మనం అర్థం How చేసుకోలేము. that he had no beginning and he has no ending. ఎట్లా ఆయన ఆది అంతము లేనివాడుగా ఉంటాడు అర్థం కాదు. But that was precisely the message these Christians in Asia Minor needed to hear. అయితే చిన్న ఆసియాలో ఉన్నటువంటి క్రైస్తవులైన వారు ఖచ్చితంగా ఈ విషయాలు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. They were being asked to put their lives in jeopardy to serve the living God. వారు జీవము గల దేవుని సేవించడానికి కొరకే ప్రాణాలే పణంగా పెట్టవలసిన అవసరం వచ్చింది. And many of them would lose their lives. వారిలో చాలా మంది వారి ప్రాణాలు కోల్పోయినారు. They needed to understand that even if they laid down their lives for the cause of Christ, they had nothing to fear. క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించవలసి వచ్చినా భయపడవలసిన అవసరం లేదు అన్న సంగతిని వాళ్ళు తెలుసుకున్నారు. For God is eternal. ఎందుకనగా దేవుడు నిత్యమైన వాడు. And because he is eternal, ఆయన నిత్యమైన వాడు కాబట్టి God can give life everlasting to his people. దేవుడు తన ప్రజలైన వారికి నిత్య జీవమును ఇస్తాడు. And these Christians also needed to understand that the emperor was just a mere man. ఈ క్రైస్తవులు ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటిదంటే ఈ చక్రవర్తులు సామంతులు వీళ్ళు సామాన్య ప్రజలే, They are మనుషులే made కదా. of flesh and blood as they were. వారు కూడా రక్త మాంసములతో చేయబడిన వారే అని వాళ్ళు ఎరగాలి. God on the other hand is eternal. మరొక వైపు చూస్తే దేవుడు నిత్యముగా నుండివాడు. Therefore he deserves our praise. కాబట్టి ఆయన మన స్తుతులకి పాత్రుడై ఉన్నాడు. It is he who can give life to our mortal bodies at the end of this life. క్షయమైపోయి దేహాలకి ఆయన కదా ఈ జీవితాంతంలో ఆయన మహిమనిచ్చేవాడు. It is he who can hold the future. ఆయనే భవిష్యత్ అంతా కూడా నియమించేవాడు. For he is not bound by space and time. ఎందుకంటే కాలము సమయంతో ఆయనకి ఏమి సంబంధం లేదు. What a privilege it is to serve the living God. అలాంటి జీవము గల దేవుని సేవించుట ఎంతటి ఆధిక్యత. Therefore let us worship the Lord as the Holy One, కాబట్టి పరిశుద్ధుడైన దేవుడుగానే మనం ఆయనని ఆరాధన as చేస్తాం. omnipotent one, ఆయన ఒక సర్వాధికారమైన as దేవుడు, an eternal God. నిత్యమైన దేవుడుగా Oh, ఆరాధిస్తాం. may God bless us. దేవుడు మనల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, మా కృపగల దేవా, Lord, we thank thee for Revelation 4:8. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని బట్టి వందనాలు Though you are చెల్లిస్తున్నాను. having so many qualities, దేవా మీకు ఎన్నో లక్షణాలు ఉన్నప్పటికీ oh Lord, 3 important qualities we could see from this verse. వాటిలో 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలని ఈ వచనం నుండి మేము నేర్చుకోగలిగినాం. Number 1, God is holy. మొదటిదిగా దేవుడు పరిశుద్ధుడు. Secondly, God is omnipotent. రెండోదిగా దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. Thirdly, God is eternal. మూడోదిగా దేవుడు నిత్యమైన Oh Lord, వాడు. many more qualities are there. ప్రభువా ఇంకను మా దేవునికి అనేకమైన లక్షణాలు But ఉన్నాయి. today at least enable us to worship thee the whole day, keeping these 3 qualities in our mind. అయితే ఈ దినాన్న ఈ 3 లక్షణాలను మనసులో పెట్టుకొని దినమంతా కూడా ఆరాధిస్తుండే ప్రజలుగా చేయండి. Lord, we may not understand fully what these verses say, దేవా ఈ వచనాలు ఏమి బోధిస్తున్నాయో మాకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. because our wisdom is finite. ఎందుకనగా మాకున్నటువంటి జ్ఞానము పరిమితి గలదు. Thou art a God of infinite wisdom. నీవైతే అనంతమైన జ్ఞానం గలవాడివి. But the Holy Spirit may reveal the truths unto us. అయితే పరిశుద్ధాత్మే ఈ సత్యాలని మాకు బయలుపరచును గాక. Help us to be more thankful unto thee, because such a great God became our God and Savior. అంత గొప్ప దేవుడు మాకు దేవుడును రక్షకుడు అయినందుకై ప్రభువా మేము ఆయనని స్తుతించే వారముగా Give చేయండి. us worshipful heart throughout this day. ప్రభువా దినమంతా కూడా ఆరాధించేటువంటి ఆ మనసు మాకు ఇవ్వండి. We do pray in the worship worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.